అంటే అసలు ఎన్టీ రామారావు గారే సినిమా ఫీల్డ్ నుంచి ఎవరిని రావద్దు అన్నారు అనేది ఒకటి అంటారండి. రాజకీయ పార్టీలోకి ఎవరిని పిలవను. మీకు నాగేశ్వరరావుకి నేను చెప్తున్నాను, ఆ రోజు ఊటీలో షూటింగ్ జరుగుతుంది. ఆ రోజు నేను కూడా ఉన్నా. ఆ రోజు అక్కడి నుంచే నేరుగా హైదరాబాద్ వచ్చేసి మార్చి 29 ఇక్కడ అసెంబ్లీ క్వార్టర్స్లో అనౌన్స్ చేశారు. అక్కడే ఊటీలో ఉన్నప్పుడే అవును, ఇది బ్రేక్ చేశారు వార్త. ఏదో ఆయన రాజకీయాలు రావడానికి కూడా 2-3 ఇన్సిడెంట్స్, ఆత్మగౌరవం, అంజయ్ గారి ఆత్మగౌరవం అవన్నీ చెప్పుకున్నారు. కానీ కళ్యాణి కాంప్లెక్స్ థియేటర్ నెల్లూరులో ఓపెనింగ్కి ఆయన పిలిచారు రామారావుని. అక్కడ R&B గెస్ట్ హౌస్లో జనరల్గా సినిమా వాళ్ళు ఎవరు వచ్చినా నెంబర్ 1 సూటే ఇస్తారు కదా. ఇక్కడే వచ్చినాయి. రామారావు ఏదో అక్కడ పోయి స్నానం చేసి బట్టలు మార్చుకోవడానికి వెళ్ళాడు. అప్పుడు నెదురుమల్లి జనార్దన్ రెడ్డి రెవెన్యూ మినిస్టర్, నా రూమ్ ఎట్టిస్తారు డమ్ డూమ్ అని నెల్లూరులో. అతను కూడా ఓపెనింగ్ ఆయన కూడా పిలిచారు. ఆయన వన్ ఆఫ్ ది గెస్ట్. అక్కడ ఏదో బయట అరుస్తున్నాడు అని ఈయనకి లోపల ఓవర్ హియరింగ్. అదే ఒకటి బోనం వెంకట్రాము ప్రమాణ స్వీకారోత్సవం. ఈయన చంద్రబాబు నాయుడు గారు ఈయన చేత ఫోన్ చేద్దామని అంటే ఈయన ఫోన్ చేశాడు. ఆయన క్లాస్మేట్స్ ఊరికే చంద్రబాబు నాయుడు గారు రికమెండేషన్ ఫోన్ చేస్తే, సరే మీరు అన్నగారు వచ్చి ఆశీర్వదించాలి ఈ ప్రమాణ స్వీకారానికి రాజ్భవన్ కానీ. సరే ఇరుక్కుపోయానని మెడ్రాస్ నుంచి వచ్చారు. అసలు ఎందుకు పనికిరాని కదా వీడు మనం మాట్లాడకూడదు. కానీ అంటే ఇంత వైభోగం ఉందా ముఖ్యమంత్రి అంటే? ఆయనకి అంతకుముందు రాజకీయాలు అసలు పట్టవు ఎప్పుడు. ఇట్లాంటి 2-3 మిస్టేక్స్ తోటి ఆయన, అంటే ముఖ్యంగా ఆయన అప్పుడు చాలామంది చెప్పేది ఏంటంటే జనరల్గా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ ఢిల్లీలోంచి అప్పుడు తరచుగా ముఖ్యమంత్రులు మారటం అట్లా MGR గారు ముఖ్యమంత్రి అవటం, ఇవన్నీ ఒకటికి ఏదో మెంటల్గా ఏదో చేసాము ఫిల్మ్ ఇండస్ట్రీలో. ఐ వాంటెడ్ టు డూ సమ్ అదర్ థింగ్, పీపుల్కి 60 ఏళ్ళు దాటిన తర్వాత సర్వ్ చేయాలి అనే యాటిట్యూడ్ వచ్చి ఆయన మదన పడుతున్నాడు. ఒక రోజులో డెసిషన్ కాదు, అది 2-3 ఏళ్లలో ఏదో ఒకటి కావాలి అనే ఉద్దేశంతో పాలిటిక్స్ వచ్చేటప్పుడు ముందే ఫుల్ ఫ్లెడ్జ్గా డెసిషన్ తీసుకొని అన్ని సినిమాలు అన్నీ ఫినిష్ చేసి. ఒకటి అంటే ఇప్పుడు ఎన్టీ రామారావు గారితో మీరు ప్రొడ్యూసర్గా అంటే మీ సోదరులు సినిమాలు తీశారు. ఈ పారితోషికం దగ్గర వాటి దగ్గర ఎలా ఉండేవారు? ఆయన మామూలుగా ఆయన మార్కెట్ని బట్టే ఎప్పుడు వెళ్ళేది తప్ప అనవసరంగా పెంచేవాళ్ళు కాదంట కదా. అవన్నీ లేవు. అంటే సినిమా హిట్ అవ్వగానే పెంచడం అలాంటి అసలు లేదు. వాళ్ళకి ప్రొడ్యూసర్లకు ఏమొస్తుంది, ప్రొడ్యూసర్లు బాగుండాలి అనే యాటిట్యూడ్ తప్ప ప్రొడ్యూసర్ని హింస పెడదాం అనేది ఎప్పుడు లేదు. ఎప్పుడు కూడా వేస్టేజ్ కానీ అవన్నీ అంగీకరించడు. అసలు అవుట్డోర్లకు వెళ్ళినప్పుడు కూడా ఇవి కావాలి అవి కావాలి అట్లాంటి ఆ డిమాండ్స్ ఏమి లేవు. అంటే ప్రొడ్యూసర్స్ యాంగిల్లో ప్రొడ్యూసర్స్ హీరో. ఏదో ఓగెనకల్ వెళ్తే సత్రంలో పడుకునేవారు. అయినా షూటింగ్ చేసేవాడు. అంతేగాని అంటే ఆయనతో షూటింగ్ అంటే చాలా ప్లెజెంట్గా ఉండేది. అస్సలు లేదు. ఆయన ఏం అడుగుతారు, ఏం కావాలి, ఎలాంటి ప్రొడ్యూసర్ యువర్ మనీ డోంట్ బర్న్ మనీ అనేవాడు. డోంట్ బర్న్ మనీ. సో అది కూడా మీకు లెసన్ అయినా. ఆయన చాలా డిసిప్లైన్డ్ ప్రొడక్షన్లో కానీ, లేకపోతే షెడ్యూల్ కానీ, లేకపోతే షూటింగ్స్ కానీ, NIT బ్యానర్లో వేస్టేజ్ కానీ అసలు ఎప్పుడు ఉండదు. సెట్ల మీద కూడా చాలా గంభీరంగా ఉండేవాళ్ళు అని అంటారు. నిజానా? వీలుగానే ఉంటారు. అదేం లేదండి, అంత బాగా కలిసిపోయేవారు మనుషుల్ని బట్టి. కొన్ని స్టిల్స్ చూస్తాం, కృష్ణ గారును ఎన్టీ రామారావు గారు కలిసి కూర్చుంటే చాలా చక్కగా మాట్లాడుకుంటున్నట్టుగా అన్నదమ్ముల్లాగా అట్లాగా కనపడతా ఉంటారు. బాగా కలిసిపోయి ఎప్పుడైనా జోవియల్గానే ఉండేవారు. అదేమి ఎప్పుడైనా సీను సీరియస్గా ఉన్నప్పుడు ఆ మూడ్లోకి వెళ్ళటానికి. కానీ ఆయన చూడంగానే అందరూ కొంచెం భయంగా, అంటే ఆ గౌరవంతో కొంచెం దూరం మెయింటైన్ చేసేవాళ్ళేమో. ఆయన పార్టీ పెట్టినప్పుడు కూడా మేము ఈనాడు పొలిటికల్ సినిమా తీసాం. ఫుల్ సపోర్టు తెలుగుదేశం పార్టీ. 200 సినిమా అండి కృష్ణ గారిది 200వ సినిమా కదా ఈనాడు. అది కరెక్ట్గా ఎలక్షన్ ముందు 3 వారాల ముందు రిలీజ్ అయింది. అది ఆయనకి హెల్ప్ చేసిందా? డెఫినెట్గా. మీరు అంటే యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ చూసారా మీరు? అది యాంటీ ఎస్టాబ్లిష్మెంట్, యాంటీ సెంటర్, యాంటీ కాంగ్రెస్. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం విజయవాడలో రాజులో రిలీజ్ అయింది నాకు తెలిసి. దాంట్లో క్లైమాక్స్ సీన్ తర్వాత నాదెళ్ల భాస్కరరావు ఇన్సిడెంట్ జరిగింది. అప్పుడు పరుచూరు బ్రదర్స్ కూడా మంచి పేరు వచ్చినట్టుంది ఆ సినిమాకి, డైలాగ్స్ వల్ల.
ఫస్ట్ రామారావుతో చేశారు, అది రిలీజ్ కూడా అవ్వలే, రిలీజ్ అయింది ఇదే. ఎన్టీ రామారావు గారితో తీశారు. తర్వాత ఈనాడు బాగా పేరు వచ్చింది. ఏ పేరు వచ్చింది అది అంటే ఎన్టీ రామారావు గారికి కొంత వరకు ఇండైరెక్ట్ హెల్ప్ అయింది. అవును. అంటే ప్రజల్లో కొంత అప్పుడున్న ప్రభుత్వం మీద వ్యతిరేకతను పెంచడానికి అది ఉపయోగపడింది. తర్వాత ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు మీరు ఊహించారా ఇది అంత సక్సెస్ అవుతుందని? అంటే ఎలక్షన్ ముందు ఊహించామండి. ఫస్ట్ స్టార్టింగ్ అప్పుడు అంత ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ ఎలక్షన్ జనం రావటం, ఆయన జనం వస్తారు, జనం రావడానికి కాదు, ఎలక్షన్ ముందు 2 నెలల ముందు గవర్నమెంట్ మీద వ్యతిరేకత పెరిగింది. ఏది కాంగ్రెస్ గవర్నమెంట్ డెఫినెట్గా విన్ చేస్తారనేది వచ్చేసి